తమ్ముడు రే తినేదాకా ఆగదు, తిన్న తర్వాత బయటకు వచ్చాడా సరే గణేష్ వసంతరా అరే వసంతరా ఓకే ఓకే మా సినిమా August 15th రిలీజ్. ఓకేనండి, మా సినిమా August 15th రిలీజ్ అయ్యిందండి. ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది. మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కర్నూలు పైనుంచి కడప, తిరుపతి, అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత గుంటూరు, ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో. ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మంచి కామెడీ సినిమా మాది, అలానే జస్ట్ మెసేజ్ కాదు, మంచి కామెడీ సినిమా. తప్పకుండా అందరు చూడాలి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా వెనకాల వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను నయన్ సారిక. వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లైక్ అవర్ సక్సెస్ టూర్ ఫర్ ద మూవీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు. సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది. సో అలాగే సపోర్ట్ చేయండి. అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ పక్కా గోదావరి ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ చాలా తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి. సో enjoy and support us just the way you have done. And I'm really grateful for all the NTR Garu fans over here. We have received so much love from Kurnool to Vijayawada, whatever tours we have done, whatever place we have been to. It's been a really overwhelming feeling for me. And thank you so much for accepting us and loving us so much. Thank you. మ్యాట్ 2 గురించి అండి, తొందరలోనే వస్తుందండి. ఇదైతే సినిమా వరకే మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ. అదే అండి, నేను చెప్పాను కదండి, ఒక మంచి మెసేజ్ ఇచ్చాం మేము ఆడియన్స్కి. అదేంటో కాదు, క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అదొక చాలా మంచి మెసేజ్ అండి. ఆ మెసేజ్ డైరెక్టర్ గారు చెప్దాం అనుకున్నప్పుడు తప్పకుండా నేను ఈ సినిమాలో ఉండాలి, జనాలందరికీ నేనే చెప్పాలి మెసేజ్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే ఈ సినిమా చేయడం జరిగిందండి.
ఏం లేదండి, ఎనీ డే నాకు ఆ, కథ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ కథ హిట్ కొడుతుంది అనిపిస్తే ఆ కథనే చేస్తాను నేను. నాకు పలానా ఇలా ఇలా కథ కావాలి, అలా కథ కావాలని ఎప్పుడూ ఆలోచించను. సినిమా బాగుందా, రేపొద్దున హిట్ అవుతుందా అంటే తప్పకుండా చేస్తాను. పొద్దున మా టిఫిన్ చేద్దామని త్రిపుల్ ఎస్ ఇడ్లీ తినడానికి వచ్చామండి. అదిరిపోయింది ఇక్కడ ఇడ్లీ, నోట్లో పెడితే కరిగిపోతుంది. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి.